ఏమండి పాస్టర్ గారు చెప్పిందంతా బాగానే ఉంది, ఒక మనిషితో ప్రారంభమైందాన్ని యేసుప్రభు వారు ముగించారు, ఇట్లకి అధికారం లేదని అన్నారు. కానీ బ్రతుకులు అలాగే ఉన్నాయండి. ఇక సాతాండు పెత్తనం చేస్తున్నాడు, తెల్లారితే ఏదో ఒక బాధ కలుగుతూనే ఉంది. బ్రతుకులు ప్రతి నెల ఒకే విధంగా దినదిన గండంగానే సాగుతున్నాయి, మార్పు లేదండి అని అంటే దానికి మనం ఆలోచించాల్సిన ఒక విషయం ఉంది. స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. మనము ఏ చెట్టు దగ్గర నిలబడ్డాము అన్నది ఆలోచిస్తే ప్రారంభంలో ఉన్నామా, సమాప్తమై క్రీస్తు కృప వలన కలిగిన స్వాతంత్రంలో ఉన్నామా అన్నది మనకు అర్థమైపోతుంది. స్తోత్రం చెప్పుదామా? ఆయన ఇంత త్యాగం చేసినా కానీ బ్రతుకులు యథావిధిగా ఉండటానికి గల కారణం ఏంటంటే, సిలువ వైపు చూడాల్సిన వాళ్ళు సిలువ వైపు చూస్తున్నారా లేదా? చూడట్లేదు. కొంతమంది ఏదేను తోటలో ఉన్న చెట్టు దగ్గరే ఉండిపోయారు. వాళ్ళకి ఆ పాప ఫలమే నచ్చుతూ ఉంది, భక్తిహీనత అనే ఫలమే వాళ్ళకి నచ్చుతూ ఉంది, అపవిత్రత యొక్క ఫలమే వాళ్ళకి నచ్చుతూ ఉంది. స్తోత్రం చెప్పుదామా? శరీర సంబంధమైన ఫలములే వాళ్ళకి నచ్చుతూ ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఆదికాండము 3వ అధ్యాయం 6వ వచనంలో రాయబడినటువంటి మాటను చదువుదాం, దయచేసి చూడండి ఆ మాటను. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనము, స్త్రీ ఆ వృక్షము కడుపు నింపుకోవటానికి మంచిది. అండర్లైన్ చేసుకోండి. దేనికి మంచిదట? కన్నులకి అందమైనది, ఆకలి తీర్చేది, అందమైనది, ఆహ్లాదాన్ని కలిగించేది, ప్లెజర్, రమ్యమైనది, వివేకమును అనుగ్రహించు రమ్యమైనదిగాను ఉండుట చూచి, అమ్మ బాబాయ్ ఒకటి కాదు కొన్ని తీసుకొని, ఒకటి కూడా కాదు కొన్ని, ఎన్ని దొరికితే అన్ని, స్తోత్రం చెప్పుదామా? తీసుకొని తిని తనతో పాటు తన భర్తకి కూడా ఇచ్చిందట. అతడు కూడా తిన్నాడు. స్తోత్రం చెప్పుదామా? చాలా తేటగా క్లియర్గా మన బ్రతుకులు, మన కుటుంబాలు, మన వ్యవస్థలు, మన విధానాలు ఈ మాటలో కనబడిపోతున్నాయి. కడుపుకి దేనికి చెప్పండి? దేనికి? కడుపుకి. మొన్న ఎవరో అన్నారు, ఈ రోజుల్లో ఆహారం ఎక్కువైపోయిందట. ఏమెక్కువైపోయింది? ఆహారం ఎక్కువైపోయిందట. 3 పూటలు తినగా కూడా మిగిలిపోయేంత సమృద్ధి మనకు ఉందట ఈ రోజుల్లో. పాత రోజుల్లోనైతే వేటకు వెళితే ఏదన్నా జంతువుని చంపగలిగి దాని మాంసాన్ని తీసుకొస్తేనే ఆహారం ఉండేదట, అది తినేవారట. మళ్ళీ వేటకు వెళ్తే ఇంకో జంతువు 3 రోజులు పడుతుందో 4 రోజులు పడుతుందో వేటాడటానికి తెలియదట. అది పడేంత వరకు కూడా ఆకలితోనే ఉండేవారట. అర్థమవుతుందా? స్తోత్రం చెప్పుదామా? ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోయి ఫ్రిడ్జ్ తీసుకొని నచ్చినవన్నీ దాచుకొని తినేసి తాగేసి కడుపు నింపేసుకొని 24 గంటలు యంత్రాలు ఆడుతూనే ఉన్నాయి. మనకి అవుతుందా నోరెక్కడన్నా? ఇంత తిన్నా తృప్తి ఉండదు మనకి. తెల్లారు లేచి మళ్ళా ఏం తినాలా, ఏం తాగాలా, ఏం ధరించాలా, ఏం చెయ్యాలా, ఇదే యాతన. కడుపు నింపుకోవటానికి చేస్తున్న పోరాటం. హల్లెలూయా. పరిశుద్ధత కాపాడుకోవటానికి మనం చెయ్యలేకపోతున్నాం. ఆమేనని చెప్పండి. కడుపు నింపుకోవటానికి మనకున్నటువంటి ఆరాటం, దైవ సంబంధమైన క్రియల పట్ల మనకు లేదు. స్తోత్రం చెప్పుదామా? స్తోత్రం చెప్పుదామా? నెక్స్ట్ నెల జీతం రాకముందే నెక్స్ట్ నెల జీతాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఏం చెయ్యాలి, దాన్ని ఎన్ని ముక్కలు వేయాలి, ఎన్ని వాటాలు వేయాలి, ఎవరికి ఇవ్వాలి, ఈ నెలే ప్లానింగ్. అది రాకముందే ఇప్పుడు చక్కబెట్టేస్తున్నాం మనం. ఆరాటం, కడుపు. ఆహారానికి మంచిదిగా కనిపించిందట. రెండవది అందమైనదిగా కనిపించిందట. ఎలా కనిపించింది? బ్యూటిఫుల్. లోకపు అందాలు,
కేవలం స్త్రీ పురుషుల అందాలే కాదు, లోకంలో చాలా అందాలు కనబడుతున్నాయి. ఆ అందాలకు కూడా ఆకర్షింపబడిపోతున్నారు. ఆ చందాల యొక్క ఫలాలు తినటానికే ప్రజలు ఆరాటపడుతూ అవ్వ నిలబడిన చెట్టు దగ్గరే ఇంకా క్రైస్తవులుగా భక్తులుగా పిలువబడుతున్న అనేకులు నిలబడి ఉన్నారు. స్తోత్రం చెప్పుదామా? ఎంతమందికి అర్థమవుతుంది దేవుని వాక్యం? ఆయన సమాప్తం చేశాడు, ఆయన ఏమో ముగింపుకు తీసుకొచ్చాడు. నువ్వు ఇంకా ఎక్కడున్నావు? ఎల్కేజీ దగ్గరే ఉన్నావు, నర్సరీలోనే ఉన్నావు. స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా, హల్లెలూయా. సరిదిద్దబడి సంధి చేయబడే స్థితి విశ్వాసులు కోరుకోవటం లేదు. నేను అంటాను, మనకంటే కూడా యేసు ప్రభు వారితో పాటు కలువరి సిలువలో వేలాడిన ఇద్దరు దొంగల్లో ఒకడు బహుశ్రేష్ఠుడు అంటాను నేను. ఆడు కడుపుకు నెతుక్కోలేదు. ఆమెన్. లోక సంబంధమైన ఆ మిరుమిట్లు గొలిపే అందచందాలు రమ్యమైన వాటి కోసం వాడు ఆశపడలేదు. సిలువలో వాడు ఏమన్నాడు తెలుసా? మాకైతే ఇది తగిన శిక్షే. మాకైతే ఆడు కరెక్షన్ వచ్చేసింది, ఆడు ఆటోమేటిక్గా సరి చేయబడ్డాడు. స్తోత్రం చెప్పుదామా? అవునంటారా కాదంటారా? ఆమెన్. మనము వాక్యంలో సరిదిద్దబడటానికి ఇష్టపడం. ఈ రోజుల్లోని ఇష్టపడతామా? గద్దింపు కోరుకుంటామా? మనం చెప్పాలి. సరిదిద్దబడితే ఇది తప్పు అని అంటే మనకి నచ్చుతుందా? వాక్యంలో నచ్చదు. ఎంత అయ్యగారికి తెలిస్తే అంత మాత్రాన్ని చెప్పేస్తాడేంటి? పోనీ తప్పే చేసామనుకో కడుపులో పెట్టుకోలేడా? వాక్యంలో చెప్పేయాలా? పోనీ ఆయనకి మా గురించి తెలిసిందనుకో వెంటనే సరిదిద్దేస్తాడా? మేము మారే వరకు ఎదురు చూడలేడా? కరెక్షన్కి ఇష్టపడటం లేదు. స్తోత్రం చెప్పుదామా? మందిరం అంటే, ప్రార్థన అంటే, ఆరాధన అంటే, ఇదిగో దేవుడు నీకు ఈ దీవెన ఇస్తాడు, నీకు ఆ దీవెన ఇస్తాడు, నిన్ను అందలం ఎక్కిస్తాడు, నిన్ను మిద్దె మీద నించోబెడతాడు, ఆకాశం ఎక్కిస్తాడు, నీకు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు. వాక్యంలో అంతా దీవెనలే ఉండాలి, దిద్దుబాటు ఏమాత్రము ఉండకూడదు. అంటే నువ్వు ఇంకా ఫస్ట్ చెట్టు దగ్గరే ఉన్నావని అర్థం. నిత్య జీవము కలిగించే ఫలాన్ని అనుగ్రహించే సిలువ చెంతకు రావాల్సిన నువ్వు ఇంకా ఏదైనా తోటలో తినొద్దని నిషిద్ధమైనటువంటి ఫలాన్ని ఇంకా తింటూ అక్కడే టైం స్పెండ్ చేస్తున్నావు. నువ్వు నీ కడుపు నిండాలి, నీ మనసుకు హాయిగా అనిపించాలి. స్తోత్రం చెప్పుదామా? నీ కనులకు ఇంపుగా కనిపించాలి, బ్యూటిఫుల్గా ఉండాలి, అద్భుతంగా ఉండాలి, ఆశ్చర్యకరంగా ఉండాలి. ఆమేనని చెప్పండి. కొందరు దైవికమైన నడిపింపును కూడా కోరుకోలేని స్థితిలో ఉన్నారు. నో డివైన్ గాడ్లీ స్పిరిచువల్ గైడెన్స్. ఆధ్యాత్మికమైన దైవికమైనటువంటి నడిపింపు వాళ్ళ జీవితంలో లేదు. అంత లోక సంబంధమైనటువంటి జ్ఞానమే. ఏ జ్ఞానం చెప్పండి? చెప్పాలి. ఏ జ్ఞానం? లోక సంబంధమైన జ్ఞానము. స్తోత్రం చెప్పుదామా? ఆశ్చర్యకరమైనది ఏంటి అని అంటే, సామెతల గ్రంథం 30-31 అనుకుంటా, ఇల్లు ఎలా కట్టుకోవాలి, ఎలా బ్రతకాలి, అందరికీ, తల్లికి, పిల్లకి, పిల్లడు, కూతురికి, తండ్రికి, అందరికీ ఉన్నాయి. సామెతల గ్రంథంలో స్త్రీల గురించి రాయబడి ఉంటుంది. జ్ఞానం కలిగిన స్త్రీ ఇల్లు కట్టుకుంటుంది. 3 రాళ్ళు ఏం చేస్తుంది? ఉన్నదాన్ని కూడా పీకి పందిరేస్తుంది. స్తోత్రం చెప్పుదామా? అందులో ఉంది కదా, ఏం చేస్తే నీ ఇల్లు కట్టబడుతుందో. పొద్దున్నే లేచి నువ్వు ఇల్లు చక్కబెట్టుకోవాలి, పొద్దున్నే ప్రార్థన చేయాలి, నీ పిల్లలు, నీ భర్త లేవటానికి ముందు నువ్వు ప్రార్థన చేయాలి. అవునా కాదంటారా? చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దైవికమైన నడిపింపు లేదు. కూతురికి తల్లి ఒక మంచి ఆలోచన చెప్పలేదు. అయ్యా ఇదిగో జీవితం ఇలాగా బాగు చేసుకొని తండ్రి కొడుకు ఒక ఆలోచన చెప్పలేడు. కూతురికి తల్లి ఒక ఆలోచన చెప్పలేదు. తల్లిదండ్రులు పిల్లలకి ఒక మార్గమును చూపించే పరిస్థితి లేదు. స్తోత్రం చెప్పుదామా? మనోళ్ళంతా 6:30-7 అయ్యేసరికి దైవిక నడిపింపు పక్కన పెట్టేసి బతుకు జటకా బండి, ఇంకా ఏ చదరంగం, బొమ్మలాట ఇవన్నీ ఉంటాయి కదా, బంగారిల్లు, బొమ్మరిల్లు, అట్ల దగ్గర చేరిపోతున్నారు. ఏ అనంటే మనకి కూడా నాలెడ్జ్ కావాలి కదా. నీకు కావాల్సింది దైవిక నడిపింపు. స్తోత్రం చెప్పుదామా? అన్ని చక్కదిద్ది ఆయన సమాప్తం చేస్తే నువ్వేమో ఎక్కడ ఉంటున్నావు? మొదట్లోనున్నావు నువ్వు. ఇంకాను
మొదట్లోనే స్తోత్రం చెప్పుదామా? వద్దు అన్న పనులు చేసుకుంటూనే ఉన్నావు. కూడని పనులు, కాని పనులు, దేవునికి అనుకూలము కాని మార్గాలు అవే చేసుకుంటూ అక్కడే నువ్వు నిలబడ్డావు. యేసు ప్రభు సిలువలో అంతా చేసేస్తే నా బ్రతుకు ఎందుకు ఎలా ఉందంటే అందుకే ఉంది నీ బ్రతుకు అలాగా. విశ్వాసులైన వారు ఆ సిలువ చెంత చేరి ప్రార్థన చేసుకునే అనుభవం లేదు. ఆమేనని చెప్పండి గట్టిగా. వ్యక్తిగత ప్రార్థన జీవితం ఉండదు. స్తోత్రం చెప్పుదామా? సహవాస ప్రార్థన అనుభవం ఉండదు. ఆదివారం కూడా ప్రార్థనకి రావటం ఎలా వస్తారని అంటే ముక్కుతూ మూలుగుతూ ఉన్న పావుగంట, లాస్ట్ పావుగంట దేవుడిది అన్నట్టు పరిగెత్తుకు వస్తారు. అప్పుడు ఆ పావుగంటే వారం అంతటికి. స్తోత్రం చెప్పుదామా? కొంతమంది నెలకు ఒకసారి వచ్చే వాళ్ళు ఉన్నారు. ఆ నెలకు ఒకసారి వచ్చే వాళ్ళకి ఆ పావుగంటే, మిగతా సమయాల్లో దేవునితో వాళ్ళకి సంబంధమే ఉండదు. ప్రార్థన జీవితం అనేది ఉండదు. స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. పొరపాటున బైబిల్ అన్నదాన్ని ఒకసారి కూడా ముట్టుకోలేకపోతున్నాం, వారంలో చదవలేకపోతున్నాం. హల్లెలూయా. మీలాంటి సిస్టర్ బ్రదర్ కనబడితే మా కోసం ప్రార్థన చేయండి అని చెప్తారు. మీరేం చేస్తారు? తెగిన గాలిపటాల్లో తిరుగుతారా మీరు? నాలంటోడు కనబడితే నాకు చెప్తారు ప్రార్థన చేయండి అంటారు. మరి మీరేం చేస్తారు? చెయ్యాలి, అందరము చెయ్యాలి. ఆమేన్. మన కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఉండాలి, మనము కూడా ప్రార్థన చేయగలిగిన స్థితిలో ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పుదామా? ఇది మానేశారు. స్పెషల్గా మీటింగ్ పెట్టేసుకోవటం, ఆ మీటింగ్కి ఒక ప్రవక్తని పిలిచేయటం, ఆ మీటింగ్కి స్వస్థత వరం గలవాడిని పిలిచేయటం, మా కోసం ప్రవచనం చెప్పండి అని చెప్పి లైన్లో నిలబెడతారు. నువ్వు సంవత్సరంలో 364 రోజులు ఎక్కడెక్కడో నిలబడి ఆ ఒక్కరోజు ప్రవచనం పొందేసుకొని ఆమేన్ హల్లెలూయా అని ఒక్కరోజు ఊగిపోతే అయిపోతుందా? చెప్పండర్రా. నచ్చట్లేదా నా మాటలు? నొప్పిస్తున్నాయా? నొప్పిస్తే ఒక మాట అడుగుతాను, ఎంతకాలం అని ఏదైనా తోటలో ఉంటారా? చెట్టు దగ్గర సిలువ చెంతకు రారా మీరు? ఆయన సమాప్తం చేసి అన్ని ముగించేసి విడిపించి నీకోసం తన మహిమనిస్తే అక్కడే ఎంతకాలం అని మ్రొగ్గుతూ ఉంటావు? ప్రవచనాల వెనకాతల పరిగెత్తుతున్నాం, స్వస్థతల వెనకాతల పరిగెత్తుతున్నాం. అసలు మనం ఎలా ఉన్నామన్నది పరీక్షించుకుంటే ఇవన్నీ కాదు. ఆ సిలువ చెంతకు నేను చేరి అక్కడ ప్రభు దగ్గర పడ్డానంటే మోకాళ్ళ మీద ఆయనే నన్ను కనికరిస్తాడనే ధైర్యం నీలో కలగాలి. ఆమేనని చెప్పుదామా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. కొంతమంది పాపపు మార్గాలు విడిచిపెట్టడం లేదు, పాపపు స్వభావాలు విడిచిపెట్టడం లేదు. స్తోత్రం చెప్పండి. దేవుని దగ్గర కనికరం విస్తారంగా ఉంది కదా, ధారాళంగా ఉంది కదా. నేను ఏం చేసినా చెల్లిపోద్దలే, నేనేం చేసినా చెల్లిపోద్దలే అనుకునే వాళ్ళు ఉన్నారు. లేరంటారా మీరు? చెప్పండి, లేరంటారా? ఆమేన్. స్తోత్రం చెప్పుదామా? మొన్న ఈ మధ్యనే నాకంటికే కనబడతాయి ఇవన్నీ ఏంటో నాకు అర్థం కాదు. ఆడోళ్ళకి లిప్స్టిక్ లాగా మగోళ్ళకి పెదవులకు కూడా వచ్చేసిందట. అదేదో మగోళ్ళు కూడా రాసుకోవచ్చట. నల్లబడిపోయిన పెదాలు కాస్త పింకిష్ షేడ్లోకి వస్తే ఇది రాసేసుకోండి అని అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఇంతకీ ఇది ఎవరికి అని అంటే బాగా సిగరెట్లు సుట్టపేకలు పీకి లాగి ఆలకట్ట. అసలు లాగటం ఎందుకు? దానికి పైపెచ్చి మూతి మీద ఇది రుద్దుకోవటం ఎందుకు వచ్చిన విన్యాసాలు ఇవన్నీ? స్తోత్రం చెప్పుదామా? ఆమేన్. పాపములు కప్పుకుంటున్నారు, ఒప్పుకోవటం లేదు. ఇది తప్పు జరిగిపోయిందనే మనస్సు రావటం లే, మనసాక్షి అసలు గద్దించటం లేదు. ఒకదానికొకటి కప్పుకొని తప్పు మీద తప్పు చేస్తూ అదే రోతలో బ్రతుకుతూ దేవుడు నాకు అద్భుతాలు చేయలేదు, దేవుడు నాకు మేలు చేయలేదు, దేవుడు నాకు సూచక్రియలు చేయలేదు, దేవుడు నాకు అది చేయలేదు, దేవుడు నాకు ఇది చేయలేదు. ఆమేనని చెప్పుదామా? నేను అంటాను, ఆయన సమస్తమును సమాప్తం చేశాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఏమని ఉంటుందంటే, యేసుక్రీస్తునందు ఎవడన్నా ఉంటే వాడు నూతనమైన పాతవన్నీ
కానీ బ్రతుకులు అలాగే ఉంటున్నాయి ఏంటి? ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన ఎంత చేశాడు ఎంత చేశాడు ఎంత చేశాడని చెప్పుకుంటున్న బ్రతుకులు అలాగే ఉంటున్నాయంటే నీవు మొదట మరణము కలిగించిన వృక్షం దగ్గరే ఉన్నావు తప్ప జీవమును కలిగించు సిలువ చెంతకు నువ్వు చేరి రాలేదు అని అర్థము. స్తోత్రం చెప్పుదామా?